సీమ ముగిసెనంట ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట పాటలకే పట్టో కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. చలో పోయమంటారు, కోలాలు రెడీ చేసుకోండి. I request all the students, please be ready for Bogi Mantal. All please come along with your kolalu. Thank you. బాగా భోగి మంటలు పాతవి అవసరమైన అలవాట్లు దుఃఖాలను దహనం చేసే కొత్త ఆశలు ఆనందం శుభారంభాలను స్వాగతించడానికి ప్రతీక. ఈరోజు మా శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంటు, పత్రికా మిత్రులు మరియు నా మిత్రుడు బొద్దురెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరం కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా అద్భుతంగా జరుపుకోవడం జరిగింది. మరి మేము ఈ సంక్రాంతి సంబరాలు స్కూల్లో జరపడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు మన ప్రాచీన సంస్కృతి, ఆచారాలు, అలవాట్లు, మన పూర్వీకులు జరిపినటువంటి పండుగ సంక్రాంతిలో చాలా సైంటిఫిక్ ఉంది. సైంటిఫిక్ అంటే రైతులకు పంటలు ఇంటి నిండా పంటలు ఇప్పుడు వస్తాయి. ఆ పంటల నుండి పిండి వంటలు అంటే ఉదాహరణ చూస్తే సకినాలు, అరిసెలు, గరిజెలు, మడుగులు, గారెలు, పిండి వంటలు చేసుకోవడం. వాటితో పాటు ముగ్గులు, రకరకాల రంగులతో ముగ్గులు వేయడం. మరి విద్యార్థులకు ముగ్గు వేయడం వలన పిల్లల లోపల ఒక సృజనాత్మకత డెవలప్ అవుతుంది, ఆ అప్లికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, కలర్ కరెక్షన్ డెవలప్ అవుతుంది. వాటన్నిటిని డెవలప్మెంట్ కోసం ముగ్గులు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు, మేము అందరం వాళ్ళకి బ్లెస్సింగ్స్ రేగి పళ్ళతోటి వాళ్ళకు ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గొబ్బెమ్మలు సాంప్రదాయం ప్రకారంగా మనం గొబ్బెమ్మలు పెట్టుకోవడం, అక్కడ నవధాన్యాలు వేయడం, వాటితో పాటు హరిదాసు, ఆ తర్వాత భోగి మంటలు, పొంగల్ చాలా సాంప్రదాయబద్ధంగా పిల్లలకు మన సంప్రదాయాలను కాపాడి నెక్స్ట్ తరాలకు అందించాలనే ఉద్దేశంగా మా శ్రీనివాస రామానుజన్ ఒలింపియాడ్ స్కూల్లో అందరి సమక్షంలో పిల్లలు, పేరెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్స్, తర్వాత గెస్ట్స్ అందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. మరి మీ అందరి టీవీల ద్వారా మా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. సంక్రాంతి పండగ కంటే ముందే మా స్కూల్లో జరుపుకోవడం ఆనవాయితీ ప్రతి సంవత్సరం. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ముందు వెళ్ళిపోకముందే మేము భోగి మంటలు పెట్టి రంగవల్లులతోటి చిన్నపిల్లలకి మన రేగు పళ్ళు పూలతోటి వాళ్ళకి భోగి పళ్ళు పోయడము, అదేవిధంగా భోగి మంటలు పెట్టడము, సాంప్రదాయ మనకి కొత్త బియ్యంతో భోగి రోజు మనం పరమాన్నం స్వీట్ అన్నం చేసుకోవడం, తీపి చేసుకోవడం, పిండి వంటలు ముఖ్యంగా సకినాలు, అరిసెలు, గారెలు మన సంక్రాంతి స్పెషల్ అది తెలంగాణ వారికి. పిండి వంటలు చేసుకొని
అందరూ ఇంటి నిండా అందరూ చుట్టాలు పిల్లలు అందరూ వస్తారు. అదేవిధంగా మా స్కూల్లో కూడా పేరెంట్స్ని టీచర్స్ పిల్లలు అందరూ మేము అంటే ఒక శ్రీనివాసారామ ఎస్ఆర్సిఎస్ ఫ్యామిలీ లాగా ఈ పండగ వాతావరణాన్ని జరుపుకోవడం. అబ్బాయిలు అయితే కైట్స్ ఎగరవేస్తూ అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా సాంప్రదాయకరంగా మనం ట్రెడిషనల్ డ్రెస్సెస్ తోటి వచ్చి వాళ్ళంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము ఎప్పటికీ ఇదే విధంగా జరుపుకొని మా పిల్లలందరూ మంచి ఆశయాలతోటి సాంప్రదాయకరంగా వాళ్ళకి మా పండగలను ఎలా చేసుకుంటారు ఎలా జరుపుకుంటారని తెలియజేయడానికి కొరకే మేము ముందస్తుగా పిల్లలకి నేర్పించడానికే ఈ జరుపుకుంటున్నాం సంక్రాంతి ఉత్సవాలను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకను వెలికి తీయడానికి, ముఖ్యంగా సంక్రాంతి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళకి ఈనాటి తరానికి తెలియజేయడానికి ఈ యొక్క ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఈ సంబరాలలో ముఖ్యంగా ఈ యొక్క పాఠశాలలో కూడా పిల్లలకు మరి గంగిరెద్ది ఆటలు కానీ, గొబ్బెమ్మలు కానీ, మన కైట్లు ఎగరేయడం కానీ, రంగురంగుల ముగ్గులతోని రంగోలి కానీ, అదేవిధంగా ఈరోజు మరి ఇవన్నీ కూడా పిల్లల ముందు వారి సమక్షంలో చేయడం ఏంటంటే చెప్పడం వేరు, ప్రాక్టికల్గా పిల్లలు చూడడం వేరు. ఇది పిల్లల్లో బలంగా ఉండిపోతుంది. మేము స్కూల్లో సంక్రాంతి సంబరాలు చేశాం, ఈ సంక్రాంతికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేసుకుంటారు అనేది మనకు వాళ్ళకు తెలియజేయడం అనేది జరిగింది. వాళ్ళ లోపల నిగాఢంగా ఉండిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సంక్రాంతి ఆచారాలను, సంక్రాంతి ప్రాముఖ్యతలను ఈనాటి తరానికి మంచిగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి వారికి కన్నులకు కట్టినట్టుగా వాళ్ళను ఈ విధంగా అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి శ్రీనివాసారామాంజన్ కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఈ సందర్భంగా